నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమడుగు చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాడు నాకే. బట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టే ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొనాలి 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్నీ సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన దాట్ ఎంక్వైరీ బట్ డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈడ ఒక ఆమె ఆడాయం ఉంది అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేస్తావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా మీ ఇండ్ల కాడ కూర్చోండి కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే నాకే పోలీసు లేదు గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను. ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు నా కోడళ్ళు చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారు. నేను నా భార్య డిటిసి ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అంటే ఐపీఎస్. సిగ్గులా మొత్తం గబ్బు పడిచింది మీరే ఐఏఎస్ ఐపీఎస్.